చెప్తున్నట్టు వాస్తవం. రీసెంట్లీ అతను ఫెయిల్యూర్ ఏంటంటే తెలంగాణకు సంబంధించినంత వరకు. అంటే వీళ్ళు కూడా ఈ కన్సల్టెంట్, పొలిటికల్ కన్సల్టెంట్ అనేటువంటి వాళ్ళు కూడా ఒక నిబద్ధత కలిగి కానీ లేకపోతే ఒక మాట మీద నిలబడకుండా పొలిటికల్ లీడర్లుగా ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ దీనికి మూలం రాజకీయాలు, రాజకీయ నాయకులు, రాజకీయ సంస్కరణలు రావాల్సినటువంటి అవసరం. అంటే వీళ్ళు ఇట్లా మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే ఆ రెండు రాజకీయ పార్టీల మధ్య ఇంకొంచెం వైరుధ్యం పెరుగుతుంది, భావావేశాలు పెరుగుతాయి, మాటల యుద్ధం పెరుగుతుంది. అంతకు మించి దీని ద్వారా ప్రత్యేకంగా ప్రజలకు అనుగుడేటువంటి ఉపయోగం అయితే ఏం లేదు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. మొత్తం మీద ఇద్దరు వైపు నుంచి పబ్లిసిటీ పొందుతున్నారు. ఒకసారి ఒకళ్ళకి గుడ్డు, ఇంకొకళ్ళకి గుడ్డు టోటల్ గా. రైట్. ఇక పీకే అంశం పక్కన పెడితే మరో ప్రధానమైనటువంటి భారతీయ జనతా పార్టీ లిస్టు ఫైనల్ చేసి పంపించింది. అయితే అక్కడ చర్చలకు సంబంధించి 3 స్టేట్మెంట్లు, ఒక కన్ఫ్యూజన్. సీఎం రమేష్, విష్ణుకుమార్ రాజు వచ్చేటప్పటికి పొత్తులకి సంబంధించినంత వరకు చర్చ జరిగింది, పొత్తుంటే ఏ సీట్లు, పొత్తు లేకపోతే ఏ సీట్లు అన్న చర్చ జరిగింది అని చెప్పారు. అదే రోజున శివనారాయణ అని వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ వచ్చి పొత్తుల గురించి ఎట్లాంటి చర్చ లేదు, 175 స్థానాలకి ఒక లిస్టును ఫైనల్ చేస్తున్నాం, 25 స్థానాలకి ఒక లిస్టును ఫైనల్ చేస్తున్నాం అంటే ఇదే అసలైనటువంటి సందిగ్ధత. ఏం జరుగుతుంది రవికిరణ్ గారు? సాయి గారు, ఇప్పుడు గత 2 మాసాలుగా మన డిబేట్ లో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. పొత్తుల విషయం మా రాష్ట్ర అధ్యక్షులు వారు, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వర్ గారు కూడా చాలా సందర్భాల్లో నిన్న కూడా చెప్పింది, పొత్తుల విషయంలో మా కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటది. అయితే జనవరి మాసంలో మీ గతంలో చెప్పారు, పదాధికారుల సమావేశం తర్వాత అయితే ఆంధ్రాలో ఒకసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్ రావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని మేము తీర్మానం చేశాం. ఆ సందర్భంలోనే మనం క్యాండిడేట్స్ కూడా తొందరగా ఫైనలైజ్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాం. అందుకనే దాని తర్వాత పరిణామాలు కూడా మీకు చెప్పడం జరిగింది. 3 మెంబర్ కమిటీ, 3 సభ్యులతో కమిటీ వేసుకుని జిల్లాల వారీగా వెళ్లి ఆశావాహులు ఏదైతే అసెంబ్లీలో పోటీ చేస్తారని ఆశావాహులు, పార్లమెంట్ ఎవరు ఆశావాహులు లిస్ట్ కూడా తీసుకున్నాం. సో అది మొత్తం జిల్లాల వారి క్రోడీకరించి, అది కాక మేము తీసుకుంది కాక రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి వివిధ ఆశావాహులు కూడా అప్రోచ్ అయి ఉన్నారు. సో అన్ని లిస్టులు మొత్తం క్రోడీకరించి నిన్న మొన్న మా రాష్ట్ర కార్యాలయంలో ప్రతి జిల్లా నుంచి ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు అలా ముగ్గురు పిలిచి ఆ యొక్క జాబితా మీద వడపోత కార్యక్రమం చేసి దాంట్లో టాప్ 3 అక్కడ ఉన్న సామాజిక సమీకరణాలు ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పార్టీ అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి ఏ సామాజిక వర్గాలు అనౌన్స్ చేశారు, సో అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గ ఈక్వేషన్స్ ఏంటి, ఎవరైతే బాగుంటది, మనకి స్ట్రెంగ్త్ ఉన్న ఏరియాలు ఏంటి అని దాని మీద కూలంకషంగా చర్చించి ఒక జాబితాని అయితే సిద్ధం చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ వారికి జాబితా సిద్ధం చేశారు. ఆ జాబితాని కేంద్ర పార్టీకి ఇవాళ రేపట్లో పంపిస్తారు. దీని తగ్గట్టు ఇవాళ కూడా రాష్ట్ర కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ కూడా 2వ సారి భేటీ అయ్యారు. ఏ రకమైన మేనిఫెస్టో ఉంటే బాగుంటుంది, మిడిల్ క్లాస్ కి ఏ రకంగా